ఏపీలో అలయన్స్ పాలన బాగుందా బాగాలేదా? దరిద్రంగా ఉంది. ఏం నచ్చలేదు? ఏం నచ్చుతుంది? డైలీ ఒక అత్యాచారాలు, మానభంగాలు, మర్డర్లు అంతే. ఎక్కడ జరిగినాయి? ఇప్పుడు అనంతపూర్ జిల్లాలోన రాప్తా నియోజకవర్గంలో గత వారం రోజులకి 2 అవును, మామూలే, ఏ ప్రభుత్వం లేని మామూలే కదా అత్యాచారాలు. అంతే. ప్రతి ఒక్క చోట 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నాడు. ఇప్పుడు తీసుకురాచుగా. ఇదే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తన గవర్నమెంట్ డిప్యూటీ సీఎం కదా, ఏం చేస్తున్నాడు? పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందా? డిప్యూటీ సీఎం నిద్రపోతున్నాడా? ప్రతి ఒక్కరికి కాపలా ఇవ్వలేడు కదా బ్రో, ఎవరైనా ఒక్కరికి కాపలా ఇవ్వలేడుగా. 30,000 మంది మిస్సింగ్ అన్నాడు. అప్పుడు తీసుకురావచ్చుగా, కాపలా ఇవ్వకపోతే ప్రొటెక్షన్ చేయొచ్చుగా, సైబర్ ఉందిగా. అవునన్నా, జగన్మోహన్ రెడ్డి పాలన కూడా చాలా జరిగాయి, దానికి ఏమంటావు? అప్పుడు అన్నాడు, ఎవరిని నిరూపించాడా? లేదే. దిశ యాప్ వచ్చింది, వీళ్ళు దాన్నే ఏదో యాప్గా మార్చి చేశారు, కానీ అంతకుమించి అయితే ఏం చేయలేదు. జగన్ పాలన బాగుందంట. బాగుంది. ఇప్పటికీ ప్రజల దగ్గరికి వెళ్తేనే చెప్తారు బాగుందని. ఎవరు చెప్పారన్నా? మీరు కలగంటున్నారేమో. మీరు కాదు, మీరు కలగండి. మీరు అంటున్నారు, మీరు అదే పార్టీ ఉండొచ్చు, కూటమి పాలకు మీకు సపోర్ట్ చేస్తుండొచ్చు. ఏదన్నా మీడియా వాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు కేసీఆర్ అంటున్నాడు, శ్రీనివాసరావు సాక్షి అతను అరెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరిని కాకని గోవర్ధన్ అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీని అసలు ఎలా చేశారంటే అంత ఘోరంగా చేశారు. హెల్త్ బాగాలేదన్నా కూడా. చంద్రబాబు చేయలేదు అరెస్ట్? చంద్రబాబు చేయలేదు చేశారు కానీ చేశారు. ఇప్పుడు మీడియా వాళ్ళు శిక్ష పడాలి కదా, ఎందుకు పడలేదు? దాని గురించి ఇప్పుడు మీరున్నారు న్యూస్ రీడర్గా, న్యూస్ రిపోర్టర్గా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళని అయితే అరెస్ట్ చేస్తారు. టీడీపీ వాళ్ళు ఎంతగా మాట్లాడుతూ భూతి పురాణాలు వేసుకుంటున్నాడు. వాడు సీమరాజా గాడు ఉన్నాడు, కిర్రా కార్పి గాడు ఉన్నాడు. వానాయిలో మాట్లాడితే వాళ్ళు చేసినాడు కదా, కిరణ్ ని చేసినారు కదా అరెస్ట్. చేస్తారు. సీమరాజా గారిని చేస్తున్నాడా? సీమరాజా గారిని చేస్తున్నాడా? అప్పుడు విమర్శలు తప్పు కాదు కదా, విమర్శలు తప్పు కాదు, విమర్శలు కాదు. ఎంతమందిని ఆడవాళ్ళని మాట్లాడుతున్నాడు సీమరాజా. కిర్రా కార్పి రోజా కలిగింది బయటకు వచ్చాడు వాడు. జబర్దస్త్కు రావడానికి ముందు మేడం నాది ఓపెన్ చేయండి మేడం. ఎవరు? ఆర్పి నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు షాప్ ఓపెనింగ్ రాని కాళ్ళు పట్టుకుని బతికినాడు. ఇప్పుడు రెచ్చిపోతున్నాడు. పంది కొవ్వు పందిది అది అని మాట్లాడుతున్నాడు. వాడు మనిషేనా అసలు? సరే, మళ్ళీ ఈరోజు చెప్పేది నువ్వు, ఈరోజు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కొంతమంది అంటే కార్మికులకు ఫ్రీ ఎక్విప్మెంట్ ఇచ్చినాడు, కరెంట్ షాక్ కొట్టకుండా, దానికి ఏమంటావు మరి? చాలా మంది ఎమ్మెల్యేలు చాలా వరకు అప్పుడు కూడా ఇచ్చారు. ఆ గవర్నమెంట్లో ఎవరు పబ్లిసిటీ చేయించుకోలే. ఇతను డిప్యూటీ సీఎం కాబట్టి ఒక 2 ఫోటో అందరికి రాష్ట్రం అంతా ఇచ్చింటే ఒకటే, ఆ నియోజకవర్గంలో ఇచ్చాడు. రాష్ట్రం అంతా ఇచ్చింటే ఒప్పుకుంటాను నేను కూడా. అదే నియోజకవర్గంలో వాళ్ళ సొంత ఎమ్మెల్యే కాబట్టి ఇచ్చుకున్నాడు అంతే. రాష్ట్రం అంతా ఇచ్చాడు, నేను కూడా ఒప్పుకుంటా గర్వంగా. పాపం ఇచ్చాడు. డబ్బులు జగన్ ఖర్చు పెట్టినాడా? పవన్ కళ్యాణ్ ఖర్చు పెడుతున్నాడుగా. మీకు తెలియని విషయాలు జగన్ తప్ప కొట్టుకోట్లా. చాలా వరకు జగన్ ట్రస్ట్ నడుపుతున్నాడు ఫ్రీగా. విజయవాడలో నడుపుతున్నాడు కదా, భారతమ్మ నడుపుతుంది. మొన్న వెళ్ళారుగా రాజారెడ్డి గారి బర్త్డేకి. బ్లాక్ మనీ దాచుకోవడానికి అంటున్నారు కొంతమంది. బ్లాక్ మనీ దాచుకోవడం అయితే పవన్ కళ్యాణ్ పెడుతున్నాడు అంటే బ్లాక్ మనీ దాచుకోవడానికేనా పవన్ కళ్యాణ్? డబ్బే లేదు కదా. డబ్బే లేని ఖర్చు ఎలా పెడుతున్నాడు? మళ్ళీ డబ్బే లేదంటున్నారు, ఖర్చు ఎలా పెడుతున్నాడు? చేసి డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, సినిమాలు చేసి డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు పార్టీ నుంచి వచ్చిండదు, ఏ దాంట్లో ఎంత తీసుకుంటాడు? చంద్రబాబుతో తీసుకున్న అమౌంట్ ఏదన్నా చిన్న ఇష్యూ జగన్ మీద జరిగితే కై కానీ అరుస్తాడు, సనాతన ధర్మం అది ఇది అంటాడు. అదే చంద్రబాబు కానీ టీడీపీ వాళ్ళు కానీ జరిగితే ఒక్క నోరు బయటికి ఎత్తాడు. మళ్ళీ ఏంది అది న్యాయమేనా? చెప్పండి, మాట్లాడండి మీరు ఇప్పుడే, దానికి ఆన్సర్లు చెప్పండి.